Good morning, guys. Yeah, good morning, guys. Good morning, Vinod. Yeah, very good morning. Yeah, any doubts, guys, so far? ఓకే సో మనం ఇప్పుడు కమాండ్స్ చూస్తున్నాము. ఓకే సో హైఫన్ ఏ ఆర్బిటరీ వాల్యూస్ పాస్ చేయడం, హైఫన్ ఎం వచ్చేసి సో మాడ్యూల్స్ యూస్ చేసుకొని మనం సో వన్ టైం రన్నింగ్ కమాండ్స్ అనేది మనం రన్ చేస్తూ ఉన్నాం. ఓకే సో నోడ్ మిషన్ మీద. సో ఇంకా ఒకటి చూడొచ్చు అవి. సో మాడ్యూల్స్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉంటాయి. సో ఇది అన్సిబుల్ సర్వర్. సో ఇది వచ్చేసి నోడ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నేను నెక్స్ట్ ఇంకొక ప్లే బుక్ అనేది రాస్తాను ఇప్పుడు. ఓకే సో సో నేను మనం తీసుకున్న ప్లే బుక్ నేమ్ ఏముంది, శాంపుల్, రైట్? సంథింగ్. ఓకే ఏదో ఒకటి నెక్స్ట్ న్యూ ఇంకో ప్లే బుక్ తీసుకుందాం. సో ఎలా క్రియేట్ చేస్తాం ప్లే బుక్? సారీ ప్లే బుక్ కాదు కదా, మనం ఇంకా అడ్హాక్ కమాండ్స్ రాలేదండి. ఈ అడ్హాక్ కమాండ్స్ లో ఉన్నాం. ఓకే ఓకే సో వెరీ గుడ్. సో సింగిల్ కమాండ్స్ మనం ప్లే బుక్స్ లోకి వెళ్ళకుండా సింగిల్ కమాండ్స్ ఇస్తున్నాం మనం. ఓకే అవును. సో యా ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అనుకోండి. సో ఎలా? సో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, ఒక సిస్టంలో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక సిస్టమ్ అని తీసుకున్నాం, అక్కడ మనకు మల్టిపుల్ ఉంటాయి. ఓకే సో యాన్సిబుల్. ఓకే
సో అంటే టార్గెట్. సో టార్గెట్ వచ్చేసి ఇన్వెంటరీ మనకు డెమో ఉంటుంది. ఓకే, సో ఇన్వెంటరీ వచ్చేసి డెమో. దెన్ సో ఇఫ్ యూ వాంట్ ఇన్స్టాల్ అండ్ ప్యాకేజ్, మనకి ఇక్కడ ఏంది మాడ్యూల్ కావాలి కంపల్సరీ. ఏ మాడ్యూల్ యూస్ చేస్తాం? సో ఇన్స్టాల్ చేయాలంటే మనం యూస్ చేసేది మాడ్యూల్ వచ్చేసి ఎం. అవునా, ఎంతోనే కదా మనం రెడ్ హ్యాట్లో ఏదైనా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఐఫోన్ ఎం అండ్ ఎం మాడ్యూల్ ఇచ్చేసి దీని తర్వాత మనం ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి, పీకేజీ. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని మనం ఎక్కడ ఇవ్వాలి? ఆర్బిటరీలో ఇవ్వాలి. సో ఆర్బిటరీ. సో ఇక్కడ వచ్చేసి మనం డబుల్ కోట్స్ ఓపెన్ చేసి పీకేజీ ఈక్వల్ టు ప్యాకేజ్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ సపోజ్ విఎస్ఎఫ్టీపీడి అనుకోండి, ఇది ప్యాకేజ్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ మనకు కొన్ని స్టేటస్లు ఉంటాయి మనకు. ఏంటి అంటే ఇన్స్టాల్ చేయాలి అంటే మనం మామూలు జనరల్గా మనం ఎలా రాస్తాం? ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ అని ఇచ్చేస్తాం కదా. సో అట్లా కాదు ఇక్కడ. సో ఇన్స్టాల్ అంటే మనం ఇక్కడ చేయాల్సింది ప్రెజెంట్ అని ఇవ్వాలి. లైక్ సపోజ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకు. సో ఇంపార్టెంట్ ఇవి. ఇన్స్టాల్. ఓకే, సో ఈక్వల్ టు మనకు ప్రెజెంట్ అని. సో ఇన్స్టాల్ అంటాం కదా జనరల్గా మనం. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాలంటే ప్రెజెంట్ అని ఇవ్వాలి. ఓకే, సో అదేవిధంగా మనం రిమూవ్ చేయాలి అంటే, ఓకే, రిమూవ్ చేయాలంటే మనం ఆబ్సెంట్ అని ఇవ్వాలి. అదేవిధంగా అప్డేట్ చేయాలి అంటే లేటెస్ట్ అని ఇవ్వాలి. ఓకే, సో ఇలా ఇవ్వాలి. ఓకే, సో అదేవిధంగా మనకు ఇవి కూడా వస్తాయి మళ్ళీ. ఒకవేళ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం సర్వీస్ని, స్టాప్ చేస్తున్నాం అండ్ రీస్టార్ట్ చేస్తున్నాం, ఇలా స్టార్ట్ స్టాప్ రీస్టార్ట్ ఇలా ఉంటాయి కదా. సో అవి మనం సింగిల్గా మనం ఒక దాంట్లో వర్క్ చేసేటప్పుడు ఇట్లా మనం కమాండ్స్గా ఇచ్చి నోట్స్ మీద రన్ చేసేటప్పుడు అట్లా, అదేవిధంగా ప్లే బుక్స్లో రన్ చేసేటప్పుడు సో అలా ఏమో కొంచెం డిఫరెంట్గా మారుతుంది. సో స్టార్ట్ బదులు స్టార్టెడ్ అని వస్తుంది. ఓకే, స్టార్ట్ ఈక్వల్ టు స్టార్టెడ్. ఓకే, సో స్టాప్ ఈక్వల్ టు స్టాప్డ్. ఓకే, అండ్ రీస్టార్ట్ ఈక్వల్ టు రీస్టార్టెడ్. ఓకే, జస్ట్ ఒక ఈడీ యాడ్ అవుతూ వచ్చింది మనకు. ఓకే, సేమ్ మామూలు జనరల్గా అయితే మనం స్టార్ట్ అని ఇస్తాం. అట్లా అక్కడ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఆన్సిబుల్ అయితే స్టార్టెడ్ అని ఇవ్వాలి, అంతే, సింపుల్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం, ఇవి వస్తాయి మనకి ఇప్పుడు. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పండి ఏది వస్తుంది? ఇప్పుడు నేను ఈ ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే నేను వాడాల్సిన మాడ్యూల్ వచ్చేసి ఎం. అండ్ ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటే ఆర్బిటర్లో ఇస్తున్నాను. ప్యాకేజ్ ఈక్వల్ టు విఎస్ఎఫ్టీపీడి. అండ్ ఇప్పుడు చెప్పండి దీన్ని ఏమంటారంటే స్టేట్ అంటారు. ఆ వాల్యూస్ ఎక్కడ ఇవ్వాలంటే స్టేట్. స్టేట్ అంటే చెప్పాం కదా స్టార్టింగ్లో, ఏంది అంటే స్టేట్ అంటే సో మనకు ఎగ్జాక్ట్ ఆ సిస్టమ్ ఒక స్టేట్. సపోజ్ ఈ సిస్టమ్ మనం చేస్తున్న యాక్షన్ ఏంది అంటే మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. స్టేట్ ఆఫ్ దిస్ మిషన్ అంటే సో ఇన్స్టాలింగ్ ప్యాకేజ్. ఓకే, సో అది స్టేట్ అంటే. సో కరెంట్ మనం ఏదైతే యాక్షన్ చేస్తున్నామో దాన్ని స్టేట్గా తీసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు స్టేట్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి? నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను ప్యాకేజ్ విఎస్ఎఫ్టీపీడి. ఇక్కడ ఏమి ఇవ్వాలి నేను? హలో, Yeah. State present. సో ప్రెసెంట్ ఇవ్వాలి. ఇన్స్టాల్ కాబట్టి ప్రెసెంట్ అని ఇవ్వాలి. ఓకే, Yeah. ప్రెసెంట్ అని ఇచ్చామంటే సో డబుల్ కోట్స్ ఎండ్ చేసేయాలి. ఇలా ఉంటుంది మనకు, సింపుల్. నిన్న చూసిన కమాండ్స్ టైప్. కాబట్టి మాడ్యూల్స్ డిఫరెంట్గా మాడ్యూల్స్ వస్తున్నాయి అంతే. ఓకే, నిన్న పింగ్ చేసాము, అదేవిధంగా కాపీ చేసాము ఫైల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, సేమ్ అదేవిధంగా. ఓకే, సో వన్స్ నేను ఎంటర్ ఇచ్చానంటే సో సేమ్ మన నోట్ సిస్టమ్కి వెళ్తుంది.
సో ఇట్ వాస్ డన్ సక్సెస్ఫుల్ నోడ్ సిస్టమ్ మీద ఇది రన్ చేసింది సక్సెస్ఫుల్. ఓకే, సో ఇన్స్టాల్ చేసింది కూడా మనకు నోడ్ సిస్టమ్ మీద. ఇప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు కావాల్సి ఉంటే. సో ఎలా చూడాలండి మనం ఒక సర్వీస్ స్టార్ట్ అయిందా ఇన్స్టాల్ అయిందా లేదని ఎలా చూడాలి మనం? RPM -Q VSFTPD అని ఇచ్చామంటే సో ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందో లేదో చూపిస్తుంది. ఇట్లా చూపిస్తుంది ఇన్స్టాల్ అయిందని. ఇన్స్టాల్ కాకపోతే ప్యాకేజ్ ఇస్ నాట్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకు ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వడం. VS అది SFTP అది మామూలుగా కమాండా లేకపోతే ప్యాకేజెస్ అండి. HTTPD, VSFTPD, FTP ఓకే ప్యాకేజెస్ ఉంటాయి కదా మనకి ఇక్కడ. ఓకే, యా అర్థమైంది. అది FTP ఐడియా ఉంది, SFTP ఐడియా ఉంది. మీరు ముందర V ఇచ్చినప్పటికీ అర్థం కాలేదు. సో అవే కొద్దిగా అవి డి అంటే ఇక్కడ డిమోన్ ప్రాసెస్, ప్రతి ప్యాకేజ్కి డి అని వస్తుంది లాస్ట్లో, అంటే డిమోన్ ప్రాసెస్. ఓకే బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ కావచ్చు, రన్ అవుతాయి. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇలా మనకు సో రిజల్ట్ వస్తుంది, మనకి ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. సో అదేవిధంగా నేను ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలంటే సో సేమ్ కమాండ్ ఏం ఇవ్వాలని? స్టాప్ అంటే అబ్సెంట్ అంటే స్టాప్ అంటే ఐ మీన్ నేను రిమూవ్ చేయాలంటే మనం ఆబ్సెంట్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా నేను ఇంకొక యాక్షన్ ఏమున్నాయి మనకు? అప్డేట్ చేయాలంటే లేటెస్ట్ అని ఇవ్వాలి. లేటెస్ట్. ఓకే, సింపుల్ అంతే. సో ఇప్పుడు వన్స్ ఇక్కడ మనకు లైనక్స్లో ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తే సరిపోవు, మనకు జస్ట్ విండోస్లో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాం మనం ప్యాకేజ్ ఏదన్నా, అది మళ్ళీ కూడా అక్కడ ఇన్స్టాల్ చేస్తాం కదా, అవునా? సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాము, కానీ మనం ఇక్కడ రన్ చేయాలి మెయిన్లీ. ఓకే, సో ఇక్కడ రన్ చేస్తేనే వర్క్ అవుతుంది. రన్ అంటే అది స్టార్ట్ చేయాలి, ఒక ప్యాకేజ్ని స్టార్ట్ చేస్తే మనకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను VSFTPD ఇన్స్టాల్ చేశాను, కానీ దాన్ని స్టార్ట్ చేస్తేనే అది రన్ అవుతుంది. సో అది నాకు స్టార్ట్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే సరే ముందు ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆ VSFTPD సర్వీస్ని నేను స్టార్ట్ చేయాలంటే ఎలా రాస్తాం? జనరల్గా అయితే మనం ఇక్కడైతే ఎలా రాస్తాము? సపోజ్ ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలా, స్టేటస్ ఎందుకు చూద్దాం ఫస్ట్. సర్వీస్ ఇవి కూడా అయిపోయాయి మనకు, లైనక్స్లోనే అయ్యాయి. ఓకే, సర్వీస్ VSFTPD స్టేటస్ చూసామంటే స్టార్ట్లో ఉందా స్టాప్లో ఉందో తెలుస్తుంది. చూడండి, VSFTPD సర్వీస్ ఇన్యాక్టివ్లో ఉంది అంటే డెడ్, ఇంకా ఇన్స్టాల్ అయిందే కానీ స్టార్ట్ కాలేదు, రన్ అవ్వట్లేదు. ఓకే, సో దీన్ని మనం రన్ చేయొచ్చు త్రూ యాన్సిబుల్ కమాండ్స్. ఎలా రన్ చేస్తాం? సేమ్ యాన్సిబుల్ డెమో సేమ్ ఇక్కడ తీసుకున్న తర్వాత మాడ్యూల్ మారుతూ ఉంటాయి, చెప్పాను కదండి, మాడ్యూల్స్ వస్తుంటాయి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయట్లేదు, సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం సర్వీస్ మాడ్యూల్ తీసుకుంటున్నాం, జస్ట్ మాడ్యూల్ మారుతుంది అంతే. అండ్ ప్యాకేజ్ ఈక్వల్ టు ప్యాకేజ్ బదులు నేమ్ అని ఇస్తాం మనం. ఇక్కడ నేమ్ అని ఇవ్వచ్చు, ప్యాకేజ్ అని ఇవ్వచ్చు అండి, ఇక్కడ కూడా నేమ్ అని కూడా ఇవ్వచ్చు, మీరు తీసుకుంటుంది. ఓకే, ప్రాబ్లం లేదు. పైన కమాండ్లో కూడా సో నేమ్ ఈక్వల్ టు VSFTPD స్టేట్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలి నేను? స్టేట్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి స్టార్ట్ చేయాలంటే? ఇక్కడ మనకు స్టార్టెడ్ అని ఉంది చూసారా. సో జనరల్గా అయితే మనం స్టార్ట్ అని ఇస్తాము, కానీ ఇది స్టార్టెడ్ అని ఇవ్వాలి. లేదా మీ ఇష్టం, రీస్టార్ట్ అంటే రీస్టార్టెడ్ అట్లా. సో ఇప్పుడు చూడండి మనకు సేమ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యేసి మనకు ఆ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చింది మనకు. సో మనం వెళ్ళి చూడొచ్చు. సో ఈ అవుట్పుట్ అంతా కూడా సో అన్ని చూపించాం కదా మనం ఎలా ఉంటుంది. ఇది కీ వాల్యూ పేర్స్ ఉంటుంది, JSON ఫార్మాట్ అండి ఇదంతా. ఓకే, సో దీనికి మళ్ళీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంతా JSON ఫార్మాట్లో ఇస్తూ ఉంటుంది. ఓకే, కీ వాల్యూ పేర్స్ అని ఉంటాయి మనకు. ఓకే, దీన్ని కూడా ఫిల్టర్ చేసి నేమ్ వచ్చేసి VSFTPD స్టేట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టెడ్. సో ఇవంతా ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు క్రాస్, దీన్ని ఇక్కడ చెక్ చేసామంటే సేమ్ కమాండ్
స్టేటస్ అని ఇవ్వండి. ఇప్పుడు సి ఇందాక అంతకుముందు డెడ్లో ఉన్నింది, ఇప్పుడు చూడండి యాక్టివ్ ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ సమ్ సర్వీసెస్ ఆల్సో రన్నింగ్ ఇట్ ఈస్. ఓకే, సో రన్ అవుతుంది ఇప్పుడు VSFTPD సర్వీస్ నాకు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇలా మనం యూస్ చేసి మనం రన్ చేయొచ్చు, రిమూవ్ చేయాలన్నా రన్ చేయాలన్నా. సో ఇలా ఓకే, సో ఇలా మనం ఆ ప్యాకేజీని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, రీస్టార్ట్ చేయడం, సర్వీసెస్ని అన్ని ఇట్లా చూడొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనం యూజర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చండి. సో యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? సో సింపుల్, మీరు ఇక్కడ చూడొచ్చు కాల్స్ ఉంటాయి. ఓకే, సో యూజర్స్ని ఎలా క్రియేట్ చేయడం సింపుల్, అవే కమాండ్స్, జస్ట్ మోడల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే మీరు. సో మనం మామూలుగా ఎలా క్రియేట్ చేస్తాం యూజర్ని? సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద యూజర్ కమాండ్ లైక్ దిస్, యాడ్ యూజర్, ఇలా యూజర్ యాడ్ అని కాకుండా ఇలా ఇస్తాం మనం అంతే. యాన్సిబుల్ టార్గెట్ సిస్టమ్ డెమో -m యూజర్, మాడ్యూల్ ఒకటి యాడ్ అవుతుంది. యూజర్ అనేది మాడ్యూల్గా తీసుకుంటున్నాం, మాడ్యూల్ యూజర్ అండ్ -a నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. ఓకే, యూజర్ నేమ్ ఇవ్వాలి కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. అండ్ రిమూవ్ చేయాలంటే సేమ్, ఏం చేస్తున్నాం? రిమూవ్ చేయాలంటే సేమ్ అంతే, స్టేట్ ఈక్వల్ టు ఆబ్సెంట్ అని ఇస్తున్నాం. ఆబ్సెంట్ అంటే రిమూవ్. ఓకే, సో ఇలా మనం యూజర్స్ని కూడా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనం క్రోమ్ ట్యాబ్స్ని కూడా షెడ్యూల్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, క్రోమ్ ట్యాబ్స్ని ఎలా షెడ్యూల్ చేస్తాం? క్రోమ్ ట్యాబ్స్ సో చూస్తే సేమ్, మనం క్రోమ్ ట్యాబ్ గుర్తుందా? మనకు షెడ్యూల్ చేస్తాం, ఎవ్రీ 5 minutes కావాలని మనం షెడ్యూల్ చేస్తాం కదా, ఆల్ స్టార్స్ గుర్తుందా? సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం సో ఇట్లా యాన్సిబుల్ కమాండ్స్ ద్వారా ఇస్తున్నాం అంతే, షెడ్యూల్ చేయడం. సో ఏంది సింపుల్ ఇక్కడ మనకు, సో సింపుల్ యాన్సిబుల్ డెమో. ఓకే, సో ఇక్కడ మోడల్ మట్టుకుని డిఫరెంట్గా తీసుకోవాలి. ఓకే, లెట్ నేను తీసుకొని చెప్తాను మీకు. కాపీ, ఓకే, సో ఇక్కడ ఏం ఎక్స్ట్రా ఏం లేదండి, ఇంత సింపుల్ ఉంటుంది. సో యాన్సిబుల్ అనేది మెయిన్ కమాండ్. ఓకే, సో మెయిన్ కమాండ్ లోపల మనకి ఇక్కడ డెమో. ఓకే, టార్గెట్ ఇది కామన్ కదా డెమో. ఇక్కడ మోడల్ వచ్చేసి క్రోన్. సో అది మన క్రోన్ ట్యాబ్ కదా కాన్సెప్ట్ అది. సో దాని మోడల్ నేమ్ వచ్చి క్రోన్ అండ్ సో -a వాల్యూ స్టార్ట్ అవుతాయి. సో నేమ్ ఆఫ్ ద క్రోన్ జాబ్, మనం రాస్తున్న దానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద క్రోన్ జాబ్, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ నేమ్ ఆఫ్ ద క్రోన్ జాబ్ అని ఇచ్చాను. సో మీ ఇష్టం ఏ క్రోన్ జాబ్ అయినా మీరు ఇవ్వచ్చు, నేమ్ ఇవ్వచ్చు. అయితే అవి సింగిల్ కోర్స్లో ఇవ్వాలి ఇక్కడ సింటాక్స్. యా, అది ఇప్పుడు మనం మాడ్యూల్ ఇస్తున్నాం కదా, పర్టికులర్ గా సర్వీస్ అయితే సర్వీస్ అని, జాబ్ అయితే క్రాన్ అలాగే ఇస్తున్నాం కదా. ఒకవేళ మనకి అర్థం కాక ఏదన్నా రాంగ్లీ వేరే ఏమైనా మెన్షన్ చేస్తే యాన్సిబుల్ ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమైనా సజెస్ట్ చేసిద్దా? మనకి ఇక్కడ వస్తున్నాయి, మనకి రాంగ్స్ కూడా వస్తాయి కదా. అవునా? ఓకే, సో అక్కడే చూపిస్తుంది ఎర్రర్స్ క్లియర్ గా మనకు, అది కర్సర్ కూడా పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తుంది మనకు. వస్తాయి మనకు, మనం వెళ్ళేటప్పుడు ఇంకా ప్లే బుక్స్ రాసేటప్పుడు వస్తాయి మనకు చూపిస్తుంది. ఓకే 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 షూర్, క్లియర్ గా చూపిస్తుంది, ఏ లైన్ అని కూడా చూపిస్తుంది. ఓకే షూర్. ఓకే, యా. అండ్ సో నేమ్ ఆఫ్ ద జాబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుసు కదా, ఇది మినిట్స్, హవర్స్ అండ్ నెక్స్ట్ వీటికి ఇట్లా తీసుకోవాలి. మినిట్స్, ఎన్ని మినిట్స్, హవర్స్ ఇట్లా మెన్షన్ చేయాలి. మనం అక్కడ ఎట్లా ఇస్తున్నాం, అక్కడ మెన్షన్ చేస్తున్నాం, స్టార్ అయినా లేకపోతే 18 అయినా అట్లా మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఇట్లా మెన్షన్ చేయాలి. మంత్లో 14th డే అండ్ మంత్ వచ్చేసి 12th మంత్ అండ్ వీకెండ్ వీక్ డే వచ్చేసి 5, అంటే వీక్లో డేస్ 5 ఇట్లా ఇవ్వాలి అంతే. ఓకే, సో ఇట్లా సేమ్ అదే నేను ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సేమ్ అదే సింటాక్స్ నేను ఇచ్చాను ఇక్కడ. కాకపోతే జాబ్ వచ్చేసి ఏదో ఒక జాబ్ మీరు రాయొచ్చు. అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, డేట్ డిస్ప్లే చేయడం, ఈ యాక్షన్ మనం చేయొచ్చు. సో కాకపోతే సింపుల్గా నేను ఏదో ఈ మెసేజ్ అనే ఫైల్ను ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఏదో ఒక కమాండ్ మీరు ఇవ్వచ్చు, జాబ్ కమాండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను డే ఓన్లీ మినిట్స్ అండ్ హవర్స్ ఇచ్చాను.
మంత్ ఇవ్వలేదు అండ్ వీక్ డేస్ ఇవ్వలేదు, అవన్నీ ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇది తీసుకున్నానంటే ఒకవేళ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది స్టార్ తీసుకుంటుంది. ఓకే, అది చూపిద్దామని తీసుకున్నాను. ఓకే, నేనేం మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ మినిట్స్ అండ్ అవర్స్ మెన్షన్ చేస్తున్నాను, 3 మెన్షన్ చేయట్లేదు నేను. సో బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది, అది స్టారే తీసుకుంటుంది. ఓకే, సో చూడొచ్చు మీరు ఇట్లా కూడా. సో మనం చేసాము ఇవన్నీ, కానీ వేరే మెథడ్లో చేస్తున్నాం అంతే. Okay, it was done successfully. Now you can go and check it. కమాండ్ ఇదేనా, గుర్తుందా మీకు? సో ఎన్ని షెడ్యూల్ చేసిన జాబ్స్ చూడాలంటే క్రోన్ ట్యాబ్ -L అని ఇచ్చామంటే ఇప్పుడు వస్తుంది మనకు, చూడండి. ఓకే, సో లిస్ట్ ఆఫ్ జాబ్స్ అంటే ఇలా వస్తుంది. ఓకే, సో మనం ఇలా జాబ్స్ని షెడ్యూల్ చేస్తాం. ఓకే, సో షెడ్యూల్ చేస్తామంటే మనకు ఆ జాబ్ టైమింగ్కి, మనం ఇచ్చిన టైమింగ్కి ఎవ్రీ 1 minute మనకు అట్లేకపోతే ఆ టైం ఏదైతే ఇచ్చామో ఆ టైంకి అది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ప్రాసెస్ చేస్తాం. క్రోన్ జాబ్స్ని ఇలా రాయొచ్చు. సో ఇక్కడ చూసారా, మనకు డిఫాల్ట్ అదేం తీసుకుంది, మిగతా మొత్తం స్టార్ తీసుకుంది. నేనేమి ఇవ్వలేదు, స్టార్ తీసుకుంది. మీరు ఏదైనా ఇచ్చారంటే ఆ వాల్యూస్ తీసుకుంటారు. ఓకే, సో ఇలా మనం ఎన్ని క్రోన్ జాబ్స్ మనం రన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసామంటే మనం సో ఎన్నైనా క్రోన్ జాబ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇఫ్ యూ నాట్ గివ్ క్రోన్ కాలమ్, సేమ్ అదే నేను చెప్పింది. సో డిఫాల్ట్గా స్టార్ తీసుకుంటుంది. ఓకే, సో అదేవిధంగా మనం ఏదైనా ఒక యూజర్కి స్పెసిఫిక్గా ఇవ్వాలంటే సేమ్ జాబ్కే జస్ట్ -u యూజర్ అని యాడ్ చేయాలంతే. ఇప్పుడు నేను ఇచ్చిన సేమ్ జాబ్కి -u యూజర్ అని యాడ్ చేసి మిగతాదంతా సేమ్. ఓకే, యూజర్ అని యాడ్ చేసి సో ఇవ్వచ్చు మనం. ఓకే, సేమ్ వాళ్ళ మినిట్స్, అవర్స్ అన్ని మెన్షన్ చేసి ఆ యూజర్కి ఇచ్చామంటే సో పర్టికులర్గా ఆ యూజర్కి వెళ్తుంది. మనం అక్కడ కూడా చేసాం, లైనెక్స్లో ఒక మెసేజ్ పంపించాం, లైక్ అర్జెంట్ మీటింగ్, టుమారో వీ హ్యావ్ అర్జెంట్ మీటింగ్ 3:30 PM అని చెప్పి ఒక మెసేజ్ పంపాం. ఓకే, సో అట్లా మనం పంపించి జస్ట్ ఒక -u యూజర్, ఇందాక యూజర్ క్రియేట్ చేసేది చూసాం కదా, సేమ్ అదే విధంగా -u యూజర్ అని ఇస్తే సరిపోతుంది. అదే యూజర్ని మనం డిలీట్ చేయాలంటే స్టేట్ ఈక్వల్ టు ఆబ్సెంట్ అని ఇవ్వచ్చు మనం. ఇట్లా ఇది నేను పర్టికులర్గా డిలీట్ చేసేకి రాశాను కమాండ్. ఓకే, నేమ్ ఆఫ్ ద క్రోన్ జాబ్ అండ్ యూజర్ కూడా, లేకపోతే ఆ క్రోన్ జాబ్ని ఒకటే డిలీట్ చేయాలంటే ఇట్లా డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఆ క్రోన్ జాబ్లో యూజర్ కూడా ఉంటే డిలీట్ అవుతుంది, యూజర్ లేకపోతే డిలీట్ కాదు అంతే. ఓకే, సో క్లియర్. సో మనకి ఇలా ఉంటుంది. పర్టికులర్ యూజర్ చేయాలన్నా కూడా మనం ఇట్లా చేయొచ్చు. సో నేమ్ ఆఫ్ ద క్రోన్ జాబ్ అండ్ స్టేట్ ఈక్వల్ టు ఆబ్సెంట్ అన్న ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా అయినా రాయొచ్చు. ఇప్పుడు మనం అంతా హారిజంటల్గా ఇట్లా రాస్తున్నాం అంతా ఇవి. ఇట్లా కాకుండా ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా రాస్తుంటారు కొంతమంది. సో ఇలా అలవాటు అయి ఉంటుంది కొంతమందికి, ఇలా కూడా రాయొచ్చు మనం. సో రెండు ఒకటే, కాకపోతే కొంచెం సింటాక్స్ మారుతుంది. సో క్రోన్, నేమ్ ఆఫ్ ద క్రోన్ వచ్చేసి క్రోన్ అని ఇవ్వాలి, నేమ్ వచ్చేసి సంథింగ్, క్రోన్ జాబ్ ఒక నేమ్ అండ్ మినిట్స్, అవర్స్, డే సేమ్. కొన్ని మళ్ళీ రొటీన్ అదే సింటాక్సే, కాకపోతే అక్కడ సింగిల్ కోట్స్ ఇస్తే డబల్ కోట్స్ ఇచ్చాం, ఇక్కడ కోలన్ వస్తుంది అంతే. ఓకే, దాని తర్వాత జాబ్స్, మీరు ఎన్ని జాబ్స్ అయినా ఇవ్వచ్చు మనం. ఇక్కడ ఒక డేట్ ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఇది డేట్, ఇట్లా మనం ఎన్ని జాబ్స్ అయినా ఇవ్వచ్చు. అక్కడ కూడా సేమ్. సో ఇలా రాయాలంటే ఇలా రాయొచ్చు, అలా అయినా ఇలా అయినా రాయొచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇలా మనం క్రోన్ జాబ్స్ కూడా షెడ్యూల్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది. అదేవిధంగా మనకు సో టు రన్ ఏ సుడో కమాండ్. సో సుడో అంటే ఐడియా ఉందా మీకు? సుడో అంటే ఏంది? సూపర్ యూజర్ డు. సో ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? రూట్ ప్రివిలేజెస్ నార్మల్ యూజర్ కావాలన్నప్పుడు మనం రూట్ యూజర్కి రిక్వెస్ట్ చేసుకుంటే మనకు యాడ్ చేస్తాడు. విఐ సుడో అనే ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ లోపల వెళ్ళి సో తను యాక్సెస్ ఇస్తాడు మనకు. సో ఈ యూజర్కి ఈ కమాండ్స్ కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో మనం ఇక్కడ కొన్నిసార్లు రన్ చేసేటప్పుడు
ఆ యూజర్ సుడో యూజర్ ఉండొచ్చు, మనకి ఇక్కడ లేరు సుడో యూజర్ ఎవరు. ఓకే, సో మనకు ఆ యూజర్ మనం ఇప్పుడు ఒక గ్రూప్లో రన్ చేస్తున్నాం, ఒక గ్రూప్ ఇన్వెంటరీ ఒక గ్రూప్ రన్ చేస్తున్నాం, దాంట్లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, నేను రన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు యూజర్స్ దాంట్లో సుడో యూజర్స్ ఉన్నారు, సుడో పర్మిషన్తో ఉన్నారు. ఓకే, ఆ యూజర్స్కి రన్ కాదు. ఓకే ఓకే అప్పుడు రన్ కాకపోయింది అనుకోండి, లేకపోతే గ్రూప్ మొత్తం ఎట్లయినా స్పెసిఫిక్గా అయినా గ్రూప్ మొత్తం రన్ కాకపోయింది అనుకోండి, జస్ట్ మనం ఏం చేయాలంటే -s అనేది యాడ్ చేయాలంతే. -s అంటే సుడో, మనం యాన్సిబుల్ ఆల్ ఆర్ డెమో అని ఇస్తాం కదా మనం. ఓకే, సో ఆల్ అని ఇవ్వచ్చు, డెమో అని ఇవ్వచ్చు, ఏదైనా. సో ఆల్ అంటే ఏమొస్తుందంటే అన్ని గ్రూప్స్ వస్తాయి, గుర్తుంది కదా, ఆల్ అంటే అన్ని గ్రూప్స్ వస్తాయి. సో డెమో అంటే మనం స్పెసిఫిక్గా ఒక గ్రూప్ మెన్షన్ చేస్తున్నాం. సో ఆ గ్రూప్లో సో -s అని ఇచ్చామంటే సుడో అని, మనం డిఫాల్ట్గా ఇచ్చేసినా కూడా అది ఇదేం ఎర్రర్ రాదు మనకు. ఓకే, -s అని ఎప్పుడైనా జనరల్గా వాడినా కానీ ఎర్రర్ ఏం రాదు. -s నెక్స్ట్ మాడ్యూల్ ఆర్బిటరీ -a ఆర్బిటరీ వాల్యూస్, ఇవన్నీ కామన్గా ఇచ్చేసేయచ్చు. కొన్నిసార్లు ఆ యూజర్స్ అలో చేయకపోతే అప్పుడు -s అని ఇస్తే అలో అవుతుంది. ఓకే, సో అందుకోసం మనం సుడో రన్ చేసే సుడో యూజర్. సో ఇట్లా మనం ఈ సింగిల్ టైం కమాండ్స్ అని ఇట్లా చేస్తాం. సో ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి, కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా చూస్తుంటే కూడా కలర్స్ మీకు వచ్చి ఉంటాయి, ఎల్లో కలర్ ఇలా వచ్చి ఉంటుంది. సో ఇదంతా ఎల్లో కలర్. ఓకే, సో ఏంది ఈ కలర్ ఇండికేషన్స్ అంటే, మనకి ఇప్పుడు ఎందుకు ఈ కలర్ ఇండికేషన్స్ ఇస్తారంటే, మనకి ఎవ్రీ టైం వెళ్ళి మనం నోట్ సిస్టమ్ చెక్ చేయలేం కదా. ఇక్కడైతే మనం లర్నింగ్ కాబట్టి ఎవ్రీ టైం నేను నోట్ సిస్టమ్కి వెళ్ళి చెక్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుందో మనకి రియల్ టైంలో మనం వెళ్ళి నోట్ సిస్టమ్ చూడం కదా, అవుట్పుట్ వచ్చిందా లేదా అని. మన యాన్సిబుల్ సర్వర్లో ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో, ఏదైతే రన్ చేస్తామో ఇక్కడే మనకు రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి కనుక్కోవాలి. సో ఈ కలర్స్ కూడా మెయిన్ రోల్గా ప్లే చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది అంటే అర్థమైందంటే, గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా సింగిల్ కమాండ్ కానీ లేదా ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేసినా ఏది చేసినా గ్రీన్ కలర్లో వచ్చింది అనుకోండి, యాన్సిబుల్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ అంటే యాన్సిబుల్ ఎగ్జిక్యూట్ అయ్యింది సక్సెస్ఫుల్గా, ఎర్రర్స్ ఏం లేవు. కానీ నోడ్ మిషన్లో, టార్గెట్ మిషన్లో మనకు ఏమి చేంజెస్ అయితే లేవు. ఓకే, ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను నేను. ఓకే, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి ఆల్రెడీ నోడ్లో, మళ్ళీ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, అది కూడా అప్పుడు ఏమవుతుంది, చేంజెస్ ఏమి ఉండవు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి మళ్ళీ ఎర్రర్ కూడా ఏం రాదు, సక్సెస్ అని వస్తుంది, కాకపోతే గ్రీన్ కలర్లో వస్తుంది. అంటే అర్థం ఏంటంటే నోడ్ సిస్టంలో ఏమీ చేంజెస్ జరగలేదు అని. ఓకే, సక్సెస్ కానీ నోడ్ సిస్టంలో ఏమీ చేంజెస్ జరగలేదు. అదే ఎల్లో కలర్లో వచ్చింది అనుకోండి, సో మనకు నోట్ సిస్టంలో ఆ ప్యాకేజ్ లేదు, మనకు అవి చేంజెస్ జరిగాయి అని అర్థం. ఏదైనా ప్యాకేజ్ అనే కాదు, ఓకే, చేంజెస్ నోట్ సిస్టంలో జరిగింది అంటే కొత్తగా అవి ఎల్లో కలర్లో వస్తుంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. సో గ్రీన్ కలర్లో వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. అదేవిధంగా రెడ్ కలర్లో వచ్చిందంటే మోస్ట్లీ మనకు రెడ్ కలర్ కనెక్టివిటీ ఫెయిల్యూర్స్కి, వార్నింగ్స్కి, వీటికి అన్నిటికీ మనకు రెడ్ కలర్లో వస్తుంది. చూసుంటాం మనం స్టార్టింగ్లోనే వచ్చింది అనుకుంటాం మనకు రెడ్ కలర్. ఓకే, సో ఇవి కలర్ ఇండికేషన్స్, దీన్ని బట్టి మనం వెళ్తుంటాం. సో ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ కొత్తగా ఇన్స్టాల్ అయ్యాయి కాబట్టి మనకు గ్రీన్ ఎల్లో కలర్లో మనకు వస్తున్నాయి. ఓకే, సో ఇలా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ అవి కలర్ ఇండికేషన్స్. సో నెక్స్ట్ ఇంకా మనం ప్లే బుక్స్లోకి వెళ్ళే ముందు, ఓకే, సో మనం ఇక్కడ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూడాలి. ఇక్కడ ఐడి ఇంపార్టెన్స్ ఆర్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటే నేను స్టార్టింగ్లో ఒక గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ మనకు రాలేదులేండి ఇంకా. ఓకే, యా, సో నేను చెప్పాను కదా మనకు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ ఏదైనా కమాండ్ అయినా కానీ ప్లే బుక్ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు రాసింది మనం ఇండివిజువల్ కమాండ్స్, నెక్స్ట్ రాయిపోతే ప్లే బుక్. ఓకే, సో అవే మనం అక్కడ గ్రూప్గా చేస్తాం అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఏది తీసుకున్నా సరే, ఇప్పుడు ప్లే బుక్కే తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను నోడ్ మనకు డెమోలో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, సో ప్లే బుక్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ప్లే బుక్ అనేది మనకు
ఎక్కడ రన్ అవుతుంది, ఆ నోట్స్ మీద, ఆ డెమోలో ఉన్న 10 నోట్స్ మీద రన్ అవ్వాలి. సో ఇవి డైరెక్ట్గా రన్ చేయదండి. ఓకే, డైరెక్ట్గా ప్లే బుక్స్ని రన్ చేయదు. ఫస్ట్ ముందు ఏం చేస్తుందంటే బిఫోర్ రన్నింగ్ ద ప్లే బుక్ వాట్ ఇట్ విల్ డూ. సో ఫస్ట్ అది సిస్టమ్ యొక్క మొత్తం గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటారు దాన్ని, మొత్తం డీటెయిల్స్ని బయటకు తీసుకొస్తుంది. ఓకే, సో మొత్తం డీటెయిల్స్ మొత్తం మనం బయటకు తీసుకుందాం. అంటే దాని ఐపీ అడ్రస్ ఏంది, దాని డొమైన్ నేమ్ ఏంది, డిఎన్ఎస్ ఏంది, స్వాప్ మెమరీ ఏముంది, ఇంకా అన్నీ చాలా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మొత్తం రీడ్ చేస్తుంది. మనకు తెలియని చాలా ఉంటాయి, ప్రతి ఇంచ్ మొత్తం రీడ్ చేసుకొని దాన్ని గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటారు. మొత్తం గ్యాదర్ చేసుకొని దాని తర్వాత అప్పుడు దానికి అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయి దాంట్లో అనేసి. ఓకే, సో దాని తర్వాత మనం రాసిన ప్లే బుక్లో ఏదైతే ఉందో కంటెంట్, సపోజ్ మనం రాసిన ప్లే బుక్లో ఇన్స్టాల్ HTTP అనే ప్యాకేజ్ అని రాసాం మనం. ఓకే, అప్పుడు అది ఏం చేస్తుంది, ఆల్రెడీగా ప్యాకేజ్ ఉంది అంటే ఆ ప్యాకేజ్ ఇది అప్డేట్ చేస్తుంది. ఒకవేళ అప్డేట్ కూడా అయిపోయింది అంటే, అప్ టు డేట్ కూడా ఉంది అంటే ఆ ప్యాకేజ్ ఇంకేమీ చేయదు. ఒకవేళ ఆ ప్యాకేజ్ లేదు అంటే ఇది ఇన్స్టాల్ చేస్తుంది ప్లే బుక్లో ఉన్న ప్యాకేజ్ని. ఓకే, సో ఉంది అంటే సో మనకు అప్డేట్ చేస్తుంది, అప్డేట్ కూడా ఉంది అంటే ఇంకేం చేయదు. ఓకే, లేదు అంటే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది చూడండి, లైక్ హ్యూమన్ బీయింగ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో లైక్ ఇంటరాక్షన్ చూడండి, ఉంది అంటే ఇన్స్టాల్ చేయడం, లేదు అంటే లేదు అంటే ఇన్స్టాల్ చేయడం, ఉంది అంటే ఒకసారి చెక్ చేయడం ఈక్వల్ వర్షన్ ఉందా లేదా అప్డేట్ చేయడం. ఓకే, సో జస్ట్ ఒక ఎలా చేస్తుంది. సో ఇది కూడా ఆటోమేషన్ టూల్ కిందకి వస్తాయి మనకి ఇవి. ఓకే, సో ఇంటరాక్షన్ చూడండి, లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాగే ఉంటుంది మనకు సిస్టమ్స్తో. సర్వర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి నోట్స్తో. ఓకే, సో అందుకే మనం ఇచ్చిన ప్లే బుక్ని డైరెక్ట్గా రన్ చేసేసేయు ముందు అది. సో మా నోట్ సిస్టమ్ మొత్తం డీటెయిల్స్ తీసుకుని దాని ఒక స్టేట్ ఏంది, మళ్ళీ ఇక్కడ స్టేట్ అంటాం, దాని ఫైనల్ పొజిషన్ ఏంది, స్టేట్ ఏంది మొత్తం డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత ఇవి మన ప్లే బుక్లో మనం రాసింది దానిపైన ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఉంటుంది ప్రాసెస్ మనకు. ద సేమ్ థింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను, యాజ్ సూన్ యాజ్ Ansible connects to the machine, it gathers the information about the machine node and start comparing the state, what we defined and what it has gathered. Okay, same thing నేను define చేసాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ, సో కొన్ని మనం ఇప్పుడు అవి ఏమేమి గ్యాదర్ చేసుకుంటుంది, ఓకే నోడ్ సిస్టంలో నుంచి ఏమేమి అది తీసుకుంటుందో కూడా మనం చూడాలంటే కూడా చూడొచ్చు మనం. ఓకే, నోడ్ సిస్టమ్ నుంచి మనకు ఒక కమాండ్ ఉంది, Ansible టార్గెట్ సిస్టమ్. ఓకే, -m సెటప్ అని ఇచ్చామంటే మొత్తం వస్తుంది. మాడ్యూల్ వచ్చి సెటప్. ఓకే, Ansible, సో టార్గెట్ వచ్చేసి డెమో సిస్టమ్. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాం అంటే టార్గెట్ సిస్టమ్ ఉండాలండి మనకు. ఓకే, సో Ansible టార్గెట్, మాడ్యూల్ వచ్చేసి -m సెటప్. సో మనం డెమో టార్గెట్ ఫోల్డర్లో మనకు ఉండేది ఒకటి సిస్టమ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఆన్ దట్ సిస్టమ్ నా. ఇది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్, ఇది మనం మొత్తం ఫ్యాక్ట్స్ సేమ్ మళ్ళీ JSON ఫార్మాట్ అండి. సో JSON ఫార్మాట్ అంటే ఏం లేదు, కీ వాల్యూ ఫెయిర్ ఫార్మాట్స్. ఓకే, కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ చూడండి అన్నీ చాలా మనకు కొన్ని తెలిసినట్టు ఉంటాయి, కొన్ని చాలా తెలియనట్టు ఉంటాయి. MAC అడ్రస్, ఓకే, అండ్ IPv4 అడ్రస్ అంట. ఓకే, సో నెక్స్ట్ ఇట్లా చూసామంటే మనం స్వాప్ మెమరీ, పైథాన్ వర్షన్, మనకి Ansible పైథాన్ కావాలని చెప్పాను, సేమ్ అదే వర్షన్. ఓకే, సో అదేవిధంగా నోడ్, Ansible నోడ్. ఓకే, ఈ వాల్యూ అండి, ఈ వాల్యూ ఇస్తే మనకు, సో ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో మనకు అక్కడ నేమ్ అది మన డొమైన్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివైస్, ర్యామ్ డివైస్ చూపిస్తుంది SR0. ఓకే, సో ఇట్లా మనకు చాలా ఉంటాయండి. ఓకే, సో యూ కెన్ గో విత్ చాలా ఉంటాయి ఇందులో. ఓకే, ఇట్లా మొత్తం అది రీడ్ చేసి అది అర్థం చేసుకుంటుంది ఈ స్టేట్ ఆఫ్ ది మిషన్ ఎలా ఉంది అనేసి. ఓకే, సో వీటి నుంచి కూడా మనం పర్టికులర్గా కావాలంటే కూడా ఏదైనా పర్టికులర్ కావాలి మనం చూడాలంటే కూడా ఫిల్టర్ చేసుకొని మనం చూడొచ్చు. సేమ్ ఇట్లా కమాండ్స్ ఇచ్చాను నేను. సో -సెటప్ అని ఇచ్చేసానంటే మొత్తం వస్తాయి,
లేదు స్పెసిఫిక్గా ఫిల్టర్ చేసుకోవాలంటే సో ఆర్బిటరీ -e పాస్ చేసి మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, సో ఫిల్టర్ చేసి కూడా చూడొచ్చు మనం కావాలంటే. కాపీ పేస్ట్ and I'm giving you a demo here. ఓకే, సో సెటప్ జస్ట్ ఏం లేదు, ఇందాక ఓన్లీ ఇక్కడ దాకా ఇచ్చాం, ఇప్పుడు జస్ట్ ఒక ఫిల్టర్ చేస్తున్నాం, అన్నీ కాకుండా ఇది ఒకటి రావాలి. సో ఈ ఫార్మాట్లో ఇవ్వాలి మనం. సో ఓకే, సో ఇది కీ, ఈ కీకి యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు యాన్సిబుల్ డిఎన్ఎస్. సో యాన్సిబుల్ డిఎన్ఎస్ వచ్చేసి మనకు డిఎన్ఎస్ వచ్చేసి ఇది మనకు సంథింగ్ చూపిస్తుంది యాన్సిబుల్ డిఎన్ఎస్. ఓకే, సో alphabetlearn.com అని ఇట్లా చూపిస్తుంది. సో ఇట్లా మనం సో ఏదైనా సరే మనం స్పెసిఫిక్గా ఇవ్వాలంటే సో స్పెసిఫిక్గా ఇవ్వచ్చు మనం. ఓకే, సో ఇన్ ద యాన్సిబుల్ డిఎన్ఎస్లో మనకు చూపిస్తుంది నేమ్ సర్వర్స్ అంటారు వాటిని, డిఎన్ఎస్ని నేమ్ సర్వర్స్ విత్ IP అడ్రస్ ఇట్లా చూపిస్తుంది క్లియర్. సో ఇట్లా మనకి ఏది కావాలంటే అది మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకు ఏమీ తెలియదు, సో నాకేదో కొద్దిగా ఓడి గుర్తుంది అంతే, ఎంత మించి ఏం గుర్తులేదు అనుకోండి, సపోజ్ ఇట్లా స్వాప్ అనుకోండి, ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు చూడండి కావాల్సి ఉంటే. సో ఏమీ తెలియదంటే ఈ స్టార్టింగ్ ఎండింగ్ స్టార్స్ పెట్టేసేయండి, అంటే ఈ సైడ్ ఏదైనా సరే ఈ సైడ్ ఏదైనా సరే నాకు మధ్యలో ఎక్కడైనా స్వాప్ మెమరీ ఎక్కడైతే వస్తుందో ఆ డేటా అంతా మీకు డిస్ప్లే అవుతుంది. జస్ట్ మనకు గ్రెప్ కమాండ్ ఎలా ఉంది ఫిల్టర్ చేస్తున్నాం చూసారా, ఆ టైప్ మనం ఇవ్వచ్చు. సో తెలిస్తే అట్లా ఇవ్వచ్చు వాల్యూ, కీ వాల్యూ, లేకపోతే ఏదైనా వర్డ్తో ఇట్లా సెర్చ్ చేయొచ్చు, ఫిల్టర్ స్టార్ నుంచి సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం సో సెటప్ మనకి ఇలా వస్తుంది. ఓకే, సో జస్ట్ అది ఏం గ్యాదర్ చేస్తుంది చూడొచ్చు, దాంట్లో కావాలంటే ఫిల్టర్ చేయాలంటే చేయొచ్చు అంతే. సో ఇది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్, ఐడి ఇంపార్టెన్స్ కన్వర్జెన్స్ అని కూడా అనొచ్చు. ఇది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. Clear guys so far? Yeah, clear. ఓకే, సో నెక్స్ట్ మనం సో ప్లే బుక్స్. సో ప్లే బుక్స్ ఎలా ఉంటాయి, సో సేమ్ ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ని మళ్ళీ అక్కడ కూడా వస్తాం, కాకపోతే గ్రూప్గా రాస్తాము అంతే. సో ఈజీగా ఉంటుంది. సో ప్లే బుక్స్ అంటే ఏంది, ఎలా ఉంటాయి, సేమ్ జస్ట్ ఓవరాల్గా చూద్దాం మనం. సో మెయిన్లీ మనకు 3 సెక్షన్స్ ఉంటాయండి. వీ హ్యావ్ 3 సెక్షన్స్ ఇన్ ప్లే బుక్స్. So one is the target section and the variable section and the task section. ఓకే, ఇంపార్టెంట్. ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్ బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. అదే చెఫ్లో తీసుకున్నామంటే మనకు ఎలా ఉంటుంది, చెఫ్లో వచ్చేసి రెసిపీస్, రిసోర్సెస్ అని ఉంటుంది. కుక్ బుక్ అనేది మెయిన్, దాని లోపల రిసోర్సెస్ అండ్ రెసిపీస్ ఆ టైప్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు ప్లే బుక్స్, దీని లోపల ఈ 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఓకే, సో టార్గెట్ సెక్షన్. సో ఇవేందో చూద్దాం, మనకి ఎలా శాంపుల్ ప్లే బుక్స్కి వెళ్ళామంటే వస్తుంది మనకు. సో మనకు వచ్చేసి ఎవ్రీ YAML ఫైల్ స్టార్ట్స్ విత్ లిస్ట్. ఇక్కడ మనకు ప్లే బుక్ అంటే YAML కోడ్ అండి, YAML కోడ్ రాస్తాం మనం. ఓకే, సో ఎవ్రీ ప్లే బుక్ అనేది మనకు ఎలా ఉంటుంది, YAML కోడ్తోనే ఉంటుంది. YAML అంటే YAML YAML ain't మార్కప్ లాంగ్వేజ్. Y అంటే కూడా YAML మళ్ళీ. ఓకే, YAML ain't మార్కప్ లాంగ్వేజ్. మనం ఎక్స్టెన్షన్లో యూజ్ చేసేటప్పుడు మనకు YML అని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఎలా ఉంటుంది అంటే కీ వాల్యూ పేర్స్తో ఉంటుందండి. ఓకే, సో అండ్ మెయిన్లీ మనకు YAML ఫైల్ స్టార్ట్ అయ్యేది, సో ఎండ్ అయ్యేది ఆప్షనల్, కానీ స్టార్ట్ అయ్యే వరకు ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే సింటాక్సెస్ బాగా చూసుకోవాలి, కొంచెం స్పేస్ అటు ఇటు ఇచ్చినా కానీ రన్ కాదండి. ఓకే, కొంచెం స్పేస్. ఓకే, సో YAML ఫైల్ స్టార్ట్ అయ్యేది మనకి ఇట్లా 3 డాషెస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు కీ వాల్యూ పేర్స్ ఇలా ఉంటుంది, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనుకోండి, ఇలా రాస్తూ ఉంటాం. అదేవిధంగా కీ వాల్యూ పేర్స్ అంటే మనం చూసాం కదా JSON ఫార్మాట్లో, నేము, జాబ్, ఇట్లా కీ వాల్యూ పేర్స్ ఇలా ఉంటాయి. ఓకే, సో మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాను నేను, కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్గా తీసుకొని స్టార్ట్ అయింది ఇక్కడ మనం. ఓకే, సో ఇలా మనం చూడొచ్చు. మనం విల్ సీ నౌ. ఓకే, YAML ఫైల్ రాస్తున్నాను. ఓకే, సో YAML ఎలా రాస్తున్నాను, సో VI ఎట్లయినా రాయొచ్చు మీరు. సో VI నేను సో OPS
డాట్ యామల్. ఓకే, గ్రూప్ నేమ్ తీసుకున్నాను. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ అంటే మన జనరల్ గ్రూప్ నేమ్ చెప్తున్నాను. ఓకే, సో ఓపీఎస్ డాట్ యామల్ అంటే ఒక ఫైల్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది విఏ ఎడిటర్. ఇక్కడ మనం యామల్ కోడ్ అనేది రాయాలి మనం. సో యామల్ కోడ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే సో ఇలా మనకు 3 హైఫన్స్తో స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఇన్సర్ట్ హైఫన్ 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 అండ్ స్పేస్. మనం ఇక్కడ ఏదైనా కామెంట్ ఇవ్వాలంటే కామెంట్ ఇవ్వచ్చు మనం. సో ఇక్కడ మనం కామెంట్ ఇస్తున్నాను. సో కామెంట్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సపోజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లే బుక్ ఇన్ Ansible. ఓకే, సంథింగ్ ఇది మనకు కౌంట్ చేసుకోదు. ఓకే, సో ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సో 3 స్టెప్స్ అని చెప్పాం కదా. ఏంది టార్గెట్ ఫస్ట్, దీని తర్వాత టార్గెట్ సెక్షన్ అండ్ వేరియబుల్ అండ్ టాస్క్ సెక్షన్. ఈ టార్గెట్ సెక్షన్ అంటే సేమ్ ఇందాక నుంచి ఇస్తూనే వస్తున్నాం మనం. టార్గెట్ అంటే ఏది మనకు ఎక్కడ రన్ చేయాలి అని, ఈ ప్లే బుక్ ఎక్కడ రన్ చేయాలని టార్గెట్ సిస్టమ్ మనకు ఆబ్వియస్లీ డెమోని. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా టార్గెట్ అని చెప్పి డైరెక్ట్గా డెమో అని ఇవ్వము. కాకపోతే దాన్ని ఎలా ఇస్తామంటే హోస్ట్ అని పెడతాం. ఓకే, హైఫన్. సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ డాష్ కిందే ఉండాలన్నది హైఫన్ కూడా. సో హోస్ట్ సిస్టమ్ అంటాం, హోస్ట్ కోలన్. ఓకే, సో ఇక్కడ మనం డెమో అని ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మనం డెమో అని ఇస్తాం. సో చూడండి, ఓకే, సో ఇది ఎగ్జాక్ట్గా రావాలండి. సో ఈ కోలన్ కింద మనకు ఎగ్జాక్ట్గా ఉండాలి. కొంచెం స్పేస్ అటు ఇటు అయినా సరే రన్ కాదు. ఓకే, సో హోస్ట్ డెమో అంటే హోస్ట్ సిస్టమ్స్ వచ్చేసి టార్గెట్ సిస్టమ్స్ అని. సో డెమో గ్రూప్, మన డెమో గ్రూప్ ఉంది కదా, డెమోలో మనకు ఓన్లీ 1 మెషిన్ ఉంది. సో అదే నేను ఇప్పుడు మెన్షన్ చేశాను. సో దీని తర్వాత ఏం చేయాలి? సో నెక్స్ట్ వచ్చేసి మనకు వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఇవ్వట్లేదు ప్రస్తుతానికి, మనం చూద్దాం స్లోగా చిన్నగా స్టార్ట్ చేస్తాం. సో వేరియబుల్స్ ఇవ్వట్లేదు. టాస్క్స్, ఒక డైరెక్ట్గా టాస్క్స్ వెళ్దాం. సో టాస్క్ సెక్షన్ ఇవ్వాలి నేను ఇక్కడ. ఎగ్జాక్ట్గా హెచ్ కిందే మనకు ఈ ఇండెంటేషన్ అంటే దీన్ని. సో ఇది మనం మెయింటైన్ చేయాలండి. ఓకే, సో ఇండెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకు, లేకపోతే సో మనకు ఎర్రర్స్ కంపల్సరీ వస్తాయి. అలైన్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం టాస్క్స్ అని ఇస్తున్నాను. ఓకే, టాస్క్స్. ఇక్కడ ఈ టాస్క్స్ కింద మనం ఏం టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నామో ఇవ్వాలి. సో టాస్క్ కింద మనం నేమ్ ఆఫ్ ద టాస్క్ ఇవ్వాలి. హైఫన్ స్పేస్ కంపల్సరీ, హైఫన్ తర్వాత స్పేస్. టాస్క్స్ కిందే ఉండాలి, హైఫన్ ఇవ్వాలి, హైఫన్ తర్వాత స్పేస్. నేమ్ ఆఫ్ ద టాస్క్, నేమ్ ఆఫ్ ద టాస్క్ వచ్చేసి సంథింగ్ ఇన్స్టాల్ ఎఫ్టిపి. ఓకే, ఎఫ్టిపి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దామని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు జస్ట్ అది నేమ్ ఇచ్చాం. ఓకే, టాస్క్ యొక్క నేమ్ అది. సో ఇప్పుడు యాక్షన్ చేయాలి. సో ఇలా ఇన్స్టాల్ చేయాలంటే మనం కమాండ్స్ ఇవన్నీ పాస్ చేయాలి కదా. సో యాక్షన్ ఏంటి? సో యాక్షన్. ఓకే, ఇన్స్టాల్ చేయాలంటే ప్యాకేజ్ని మనం ఏం చేయాలి? మనం ఏమి ఇవ్వాలంటే గుర్తుందా? ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏ మోడల్ ఇవ్వాలి మనం? ఎం ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ హైఫన్ ఎం స్పేస్ అని చెప్పి YUM అని పెడుతున్నాం. అక్కడ ఇండివిజువల్ గా కమాండ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్ గా ఎం అని ఇచ్చేసి సరిపోద్ది. అది అర్థం చేసుకుంటుంది, అది మోడల్ అని. ఓకే, సో ఎం అండ్ ప్యాకేజ్ PKG ఈక్వల్ టు సో FTP అనే ప్యాకేజ్. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాకేజ్ దగ్గర నేమ్ ఇస్తే తీసుకోదా అండి? అవసరం లేదండి, తీసుకోదు. ఓకే ఓకే, జస్ట్ మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఎం యూజ్ చేస్తున్నాం. అది అర్థం అయిపోతుంది, దానికి తెలుసుకుంటుంది. ఇక్కడ టాస్క్స్ లో సో ఏం చేస్తున్నాం అనేది తెలుసు. ఎం అంటే అది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అక్కడంటే ఇండివిజువల్ గా ఇస్తున్నాం కాబట్టి ఆ మాడ్యూల్ యూజ్ చేస్తున్నానని చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇన్స్టాల్ అంటే ప్రెసెంట్, ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఆబ్సెంట్. అంతే. సో సేమే, అక్కడ ఎలా ఇచ్చామో సేమే, కాకపోతే ఇక్కడ కొన్ని ఇంకా తగ్గించేసి ఇచ్చేసాం అంతే. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంది? ఇన్స్టాల్ అని.
దీని మీనింగ్ ఏంది, నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నామని. సో ఇది ఇన్స్టాల్ కావాలంటే ఎం ఉండాలి. మనం జనరల్ గా ఇస్తాం కదా, ఇలా 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 ఇస్తుంటాం కదా. సపోజ్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎం ప్యాకేజ్ నేమ్ అని ఇస్తాం, ఎం ఇన్స్టాల్ ఎఫ్టిపి అని ఇస్తాం, లేకపోతే -y కూడా ఇస్తాం కన్ఫర్మేషన్ ఒకసారి. సేమ్ దీన్ని కాకపోతే మనం అక్కడ చూడండి ఎలా రాస్తాము. ఇన్స్టాల్ చేయాలంటే ప్రెసెంట్ ఇచ్చాము, స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్ అని, మాడ్యూల్ వచ్చేసి ఎం యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చాము, ఎఫ్టిపి అంటే పీకేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టిపి అని ఇచ్చాము, అంతే. ఓకే ఓకే. సో ఇది మనకు టాస్క్. ఓకే, సో ఇది మనకి ఇట్లా ఉంటుందండి యాన్సిబుల్ ప్లే బుక్స్. ఇదేం పెద్ద కోడ్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది, అంతే ఇలాగే ఉంటాయి. సో డబ్ల్యూక్యూ సేవ్ అండ్ క్విట్. సో ఇప్పుడు సేవ్ చేసి క్విట్ చేస్తున్నాను. ఒకసారి నేను వెళ్ళి చెక్ చేసి జస్ట్ ఇంకా అది యాన్సిబుల్ కోడ్ వస్తే ప్యాటర్న్ కదండి, మనం అంతే అలా. ఓకే, అంతే కోడ్ అంటాం కానీ అంతే అలాగే ఉంటుంది అది. ఓకే, జస్ట్ ఒక అలైన్మెంట్, ఒక ప్యాటర్న్. ఇప్పుడు ఒకసారి నేను నోడ్లోకి వెళ్ళాను, ఒకసారి చెక్ చేస్తాను ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందో లేదో. ఒకసారి ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఒకసారి రిమూవ్ చేద్దాం. ఓకే, సో మనం ప్లే బుక్స్ ద్వారా కూడా రిమూవ్ చేయొచ్చు, కాకపోతే జస్ట్ అర్థమయ్యే కోసం నేను ఇట్లా చేస్తాను. చెక్ చేయాలంటే RPM-Q FTPD అని ఇవ్వాలి యాక్చువల్గా దీనికి. FTPD ఇవ్వకపోయినా వస్తుంది కదండి, జస్ట్. సో మనకు డిమోన్ ప్రాసెస్లు అండి ఇవన్నీ ఇక్కడ. మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలా ఇది? యా. సో ఇది నాట్ ఇన్స్టాల్డ్. ఓకే, లెట్ మీ గో అండ్ ఓకే సార్ ఇన్స్టాల్ కాలేదంట. ఓకే, సో మనకు ఇక్కడ కూడా చేంజెస్ చేయాలనుకుంటాను. ఇన్సర్ట్ ఓకే, సో డిఎన్ యాడ్ చేశాను. ఓకే, సో ఈ ప్లే బుక్ రన్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఓకే, ఈ ప్లే బుక్ ని రన్ చేయాలంటే మన కమాండ్ వచ్చేసి యాన్సిబుల్ ఓకే ప్లే బుక్ ఇలా ఇవ్వాలి. ఇది కమాండ్ యాన్సిబుల్ ప్లే బుక్ అండ్ ప్లే బుక్ నేమ్ వచ్చేసి OPS ML. సో ఇట్లా మనకు యాన్సిబుల్ మనం ఏమి ఇవ్వలేదు, టార్గెట్ ఇవ్వాలి. మనం టార్గెట్ మర్చిపోయాను చూసారా? కరెక్ట్, డెమో. ఓకే, సో టార్గెట్ ఇవ్వాలి. మనం ఎక్కడ రన్ చేస్తాం అనే టార్గెట్ ఇవ్వాలి, అంటే డెమో కదా. ఓకే, సో ఇది రన్ చేస్తున్నాం. అయినా కానీ సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది, అది కూడా ఉంది. ANSIBL యాన్సిబుల్. Demo could not be found. 1 second. So no need to mention actually demo. 1 second, demo would not be found. I have a problem with this. డెమో అవసరం లేదండి యాక్చువల్గా, మనం అక్కడే మెన్షన్ చేసాం కాబట్టి నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో యాన్సిబుల్ ప్లే బుక్, సో కమాండ్ దాని లోపల డెమో ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. OPS YAML ఫైల్ నేమ్ వచ్చేసి OPS YAML మనకి ఇస్తే యాక్చువల్గా దాన్ని రన్ అవుతుంది చూడండి. సో అక్కడ కూడా ఏంటంటే డెమో ఇవ్వనవసరం లేదు. ఓకే, అది కూడా రన్ చేసిన అక్కడ స్పేస్ కూడా తీసేయాలి మనం యాక్చువల్గా. నేను చెప్తాను ఏ స్పేస్ అది. ఫస్ట్ ఇది చూడండి, డెమో రన్ చేసే ముందు డెమో మీరు రన్ చేస్తుంది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటుంది చూస్తారా. ప్లే బుక్ రన్ చేసే ముందు గ్యాదర్ చేసుకుంటుంది ఫ్యాక్ట్స్. దాని తర్వాత మనం పాస్ చేసిన పాస్వర్డ్ తీసుకుంది. ఓకే, డన్. సో దాని తర్వాత ఇన్స్టాలింగ్ FTPD ప్యాకేజ్ అని చెప్తుంది చూడండి. నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ మనం ఏమి ఇచ్చాము అది. సో తర్వాత మనకు సో సంథింగ్ వార్నింగ్ అంటూ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇట్లా ఇది రెడ్ కలర్ లో వచ్చింది చూడండి, ఇట్లా వార్నింగ్స్ ఇట్లా వస్తుంటాయి మనకు. సో ఇప్పుడు ఏంటి అంటే
ఈ ప్యాకేజ్ అనేది తన దగ్గర మ్యాచింగ్ లేదు దానికి. సో లెట్ మీ ట్రై విత్ అనదర్ ప్యాకేజ్. సో నాకు FTP ప్రాబ్లం ఉంది ఇక్కడ. లెట్ గో విత్ సంథింగ్ HTTPD అని ఇస్తున్నాను. గో విత్ HTTPD ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఎస్కేప్ షిఫ్ట్ WQ. ఓకే, ఈ ప్యాకేజ్ మన దగ్గర ఉందా లేదో చూద్దాం ఒకసారి. HTTPD. సో ఈ ప్యాకేజ్ ఉంది. లెట్ మీ రిమూవ్ చేయాలంటే ఎలా అండి? రిమూవ్ HTTPD. అంతే కదా, మనం ఇన్స్టాల్ రిమూవ్ సేమ్. రిమూవ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూస్తాను. సో కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ రిమూవ్డ్. సో మీరు క్రాస్ చెక్ చేసుకున్నా కానీ సో మనకు అదే కదా. సో ప్యాకేజ్ ఇస్ నాట్ ఇన్స్టాల్. నా ఇప్పుడు నేను ఎడిట్ చేశాను కాబట్టి దీన్ని రన్ చేస్తాను. ఓకే, Ansible ప్లేబుక్ OBS YML. ఓకే, ANSIBLE ప్లేబుక్ OBS. Now it will run the demo and it is gathering the facts. It will ask for the password now. ఇది నాకు ఎవ్రీ టైం నేను ఇచ్చాను కాబట్టి ఇది నాకు అడుగుతుంది. మీరు పాస్వర్డ్స్ ఇవ్వకపోతే అడగదు అంతే. మళ్ళీ అది అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, అందుకని నేను. సో ఇన్స్టాలింగ్ HTTPD. ఓకే, ప్యాకేజ్. See, now it is installing, that's why it is taking more time. See, ఎల్లో కలర్లో వచ్చింది చూడండి. ఇది గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్ చూడండి. అంటే అర్థమైంది చేంజెస్ అనేది నోట్ సిస్టంలో వచ్చాయని. అంతే కదా, మనకు ప్యాకేజ్ లేదు, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందంటే ఏంది? చేంజెస్ వచ్చినట్టే కదా, నోట్ సిస్టంలో చేంజెస్ వచ్చినట్టు. సో చేంజ్డ్ ఆన్ నోట్ సిస్టమ్. ఒకవేళ డెమో అనే గ్రూప్ లోపల ఒక 100 సర్వర్స్ ఉన్నాయంటే 100 సర్వర్స్ చూపిస్తుందండి మనకి ఇక్కడ ఒకటే ఉంది. ఓకే, సో ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చిందంటే మనకి చేంజెస్ డాన్ అని అర్థమైంది. ఓకే, గుర్తుపడుతున్నారు, ఇది ఎల్లో కలరు అండ్ ఇది గ్రీన్ కలరు, ఇది రెడ్ కలర్స్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాకేజ్ చూడండి ఇన్స్టాల్ అయింది చూడండి. HTTPD ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, సో ఇలా మనం ప్లేబుక్స్ అనేది ఇలా రాస్తాం మనం. ఓకే, సేమ్ దీన్నే మళ్ళీ నేను స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? నేను మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే సర్వీస్ HTTPD స్టేటస్ చూసామంటే ఇది స్టార్ట్ అవ్వలేదు. ఓకే, సో స్టార్ట్ అవ్వలేదు, డెడ్లో ఉంది. అవునా, దీన్ని నేను రన్ చేయాలంటే త్రూ ఇట్లయినా రన్ చేయొచ్చు. ఇప్పుడు నేను సేమ్ కమాండ్ ఇవ్వచ్చు, సర్వీస్ HTTPD స్టార్ట్ అని ఇస్తే స్టార్ట్ అయిపోతుంది. కానీ నేను Ansible ప్లేబుక్ ద్వారా ఇవ్వాలి అంటే సో అప్పుడు నేను స్టార్ట్ బదులు స్టార్టెడ్ అని ఇవ్వాలి అంతే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ పోయి ఎడిట్ చేస్తున్నాను ఫైల్ని. సో ఇంకొక టాస్క్ యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇంకొక టాస్క్ యాడ్ చేయాలంటే మల్టిపుల్ టాస్క్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇంకొక టాస్క్ సింపుల్ నేమ్ ఆఫ్ ద టాస్క్ వచ్చేసి ఓకే HTTPD ప్యాకేజ్ స్టార్టెడ్. ఓకే, మీ ఇష్టం నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ యాక్షన్ వచ్చేసి ఏంటంటే ఏం యాక్షన్ ఇవ్వాలి స్టార్ట్ చేయాలంటే ఏ మోడ్యూల్ ఉండాలి మనకు? సర్వీస్ -m అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ సర్వీస్ నేమ్ ఆఫ్ ది ప్యాకేజ్ వచ్చేసి HTTPD. సో స్టేట్ ఈక్వల్ టు స్టార్టెడ్ నాట్ స్టార్ట్ అంటే మనం జనరల్ గా ఇచ్చుకునేది స్టార్టెడ్ అని ఇవ్వాలి డన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్స్టాల్ అయ్యి దాని తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎస్కేప్. కోర్స్ ఎందుకు ఇచ్చారండి అక్కడ? ఇక్కడ మీరు మార్నింగ్ ఎండింగ్ కోటే ఇచ్చారు కదా. ఓకే, అసలు ఇవ్వకూడదు, బై డిఫాల్ట్ ఇచ్చాను. 1 సెకండ్ చూస్తున్నా. ఎస్కేప్.
ఇన్సర్ట్ నో నీడ్ అండి, అవసరం లేదు నాకు అప్పుడప్పుడు కొన్ని. ఓకే ఓకే సో డన్. WQ సేవ్ అండ్ క్విట్. ఎస్ ఓకే సో రన్ చేయండి సేమ్ ఫైల్ Ansible ప్లేబుక్ OPS Pioneer. ఫస్ట్ స్టెప్ ఏంది మనకు టాస్క్, మనకు గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యేసి దాని తర్వాత స్టార్ట్ చేయాలి, దాన్ని రన్ కూడా చేయాలి. సో ఫస్ట్ అది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ తీసుకుంటుంది ఆబ్వియస్లీ. దాని తర్వాత సో ఇన్స్టాలింగ్ చూడండి, ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇన్స్టాల్ కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది చూడండి ఇన్స్టాల్. ఎస్ ఎందుకు ఇన్స్టాల్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది, ఇందాక ఎల్లో కలర్ లో చూపించింది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే ఇందాక ఇన్స్టాల్ అవుతున్నప్పుడు ఎల్లో కలర్ లో వచ్చింది మనకు చూడండి. ఓకే ఇప్పుడు చూడండి ఇన్స్టాల్ అవడంలో గ్రీన్ కలర్ లో వస్తుంది మనకు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ చేంజెస్ ఏమీ లేవు. ఓన్లీ చేంజెస్ వచ్చేసి స్టార్ట్ అవడంలో చేంజెస్ వచ్చాయి, అందుకే ఇది గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్ లో వస్తుంది. ఓకే ఏదైనా సంథింగ్ మనం ఏదైనా సంథింగ్ ఎర్రర్ వస్తే అది ఆటోమేటిక్ ఇంకా రెడ్ చూపిస్తుంది అంతే కదా? యా అంతే. ఓకే ఓకే సో ఇలా ఉంటుంది మనకు. సో ఇప్పుడు వెళ్ళి మనం టార్గెట్ సిస్టంలో చూడవచ్చు, అది స్టార్ట్ అయి ఉంటుంది. సో స్టేటస్ చూసామంటే చూడండి స్టార్ట్ అయ్యి. ఎస్ ఓకే సో ఇలా ఉంటుంది. మామూలుగా మీకు ఎర్రర్స్ ఏదైనా రావాలంటే మనం ఏదైనా రాంగ్ ఇద్దాం వాంటెడ్లీ. యా ఓకే సో సపోజ్ నేను చూడండి ఇండెంటేషన్ ఎంత కరెక్ట్గా ఉండాలో ఇట్లా స్పేస్ ఇవ్వకపోయినా కూడా ఏమవుతుందో చూడండి. నేను హోస్ట్ కార్డ్ ఇట్లా స్పేస్ ఇవ్వలేదు, సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. Ansible ప్లేబుక్ OPS చూడండి ఎర్రర్ వచ్చింది, క్లియర్గా చెప్తుంది లైన్ 3 అంటుంది, కోలం 8 అంటుంది. సో అదే విధంగా చూడండి ఇక్కడ టార్గెట్ చేస్తుంది. ఓకే ఇక్కడ చూడండి స్పేస్ ఇక్కడ లేదని చెప్తుంది, డెమోలో ఎర్రర్ ఇస్తుంది. క్లియర్గా మనకు స్పెసిఫై చేస్తే మనం వెళ్ళి రన్ చేయాలి మళ్ళీ. ఓకే సో స్పేసెస్ అనేది చాలా ముఖ్యం. సో ఇట్లా మనం ఇస్తాం అన్నమాట. సో వేరియబుల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ చూద్దాం, వేరియబుల్స్ కూడా ప్లేబుక్స్. ఓకే ఓకే యా ఎనీ డౌట్స్ సో ఫార్? సో ఫైన్ అండి. యా ఓకే దెన్ మిగతా వాళ్ళండి, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈరోజు? నేను శేఖర్ అన్నారు. ఓకే శేఖర్ నేను ఉంది. టుమారో కంటిన్యూ చేద్దాం సార్, లేకపోతే యా కంటిన్యూ అండి. ఒకసారి లేకపోతే కొంచెం ఎర్లీగా మెసేజ్ ఇవ్వండి, పర్లేదు. లేకపోతే ఎవరు జాయిన్ కాలేదు కదా అందుకు. షూర్ డెఫినెట్లీ. లేకపోతే ఇంకా మండే కంటిన్యూ చేద్దాం, ఇంకా మీ ఇష్టం. అది ఉంటే మాత్రం చెప్పండి, లేకపోతే ఎర్లీగా మెసేజ్ పెట్టండి మాకు కొంచెం గ్రూప్. యా ఓకే షూర్. ఓకేనండి, షూర్, థ్యాంక్ యూ, బాయ్.